ఒక ఆయన కారులోంచి దిగుతుండగా ఒక అమ్మాయి కంగారుగా వెళ్తూ పొరపాటున తన ఫోన్ను ఒక బెంచ్పై మర్చిపోవడం గమనించాడు. వెంటనే ఆయన వెళ్లి ఆ ఫోన్ తీసుకున్నాడు. కాసేపటికే ఆ ఫోన్ మోగింది. ఆయన లిఫ్ట్ చేసి సైలెంట్గా విన్నాడు. అవతల నుంచి వాళ్ళ అమ్మ ఏడుస్తూ, అమ్మా, నాన్నగారి పరిస్థితి బాగోలేదు. నీ కాలేజ్ ఫీజు కోసం తెచ్చిన డబ్బు కాస్త ఆయన ఆపరేషన్ కోసమే సరిపోయింది. దయచేసి నువ్విక చదువు మానేయాలేమో తల్లి, నా వల్ల ఇక భరించడం కావట్లేదు అంటూ ఫోన్ పెట్టేసింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి గుండె బరువెక్కింది. ఏం మాట్లాడలేక ఫోన్ కట్ చేశాడు. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి కంగారుగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చింది. సార్, ఇక్కడ ఏదైనా ఫోన్ కనిపించిందా అండి అని అడిగింది. ఇదేనా చూడు అని ఆయన ఆ ఫోన్ను ఆమెకు చూపించాడు. అవును సార్, అది నాదే అని ఆమె అంది. అప్పుడు ఆయన కూల్గా, సరేనమ్మా, ఒక్కసారి నా ఫోన్ నుంచి నీ నంబర్కి కాల్ చేయి, అది నీదే అని కన్ఫర్మ్ చేసుకుందాం అన్నాడు. ఆమె కాల్ చేసింది. ఫోన్ మోగింది. అది ఆమెది అని నిర్ధారణ అయింది. ఆయన ఫోన్ తిరిగిచ్చేసి, అమ్మాయి, ఏమనుకోకపోతే కాసేపు నా బ్యాగ్ పట్టుకుంటావా, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిమిషాలు గడిచాయి, కానీ ఆయన తిరిగి రాలేదు. ఇంతలో ఆమె చేతిలో ఉన్న ఆ బ్యాగ్లోంచి ఫోన్ మోగింది. లిఫ్ట్ చేస్తే ఆయనే మాట్లాడారు. హలో అమ్మాయి, ఇంకా అక్కడే ఉన్నావా? అవును సార్, మీకోసమే చూస్తున్నాను, ఎక్కడున్నారు అని అడిగింది. అప్పుడు ఆయన మెల్లగా, నేనిక తిరిగి రాను తల్లి, నీ చేతిలో ఉన్న ఆ బ్యాగులో 25 లక్షల రూపాయల క్యాష్ ఉంది. అవి మీ నాన్నగారి ఆపరేషన్కి, నీ చదువుకి వాడుకో అని చెప్పారు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి అక్కడే మోకాళ్ల మీద కూలబడి ఏడ్చేసింది. దేవుడా, సహాయం చేయవని నిన్ను వేడుకున్నాను, నువ్విలా మనిషి రూపంలో వచ్చి ఆదుకున్నావా, థ్యాంక్ యూ సార్ అని ఎమోషనల్ అయింది. నిజమే కదా, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మనం అస్సలు ఊహించని వ్యక్తుల రూపంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. అద్భుతాలు ఇంకా జరుగుతాయని మీరు నమ్మితే ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్లో ఏమెన్ అని టైప్ చేయండి.